ఆ అంటే అండ్ గోంగూర తోటకాడ నెక్స్ట్ మీసాల పిల్ల. మీసాల పిల్ల. ఏంటి మీకు సెట్ కి వెళ్లే ముందే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారంట. కొన్ని జోక్స్ కొంచెం ఓవర్ ఉంటాయి. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం సరిగమప లిటిల్ ఛాంప్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు బ్యూటిఫుల్ అన్విత ఘంటసాల ఉన్నారు. హాయ్ అన్విత, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఓకే, సూపర్ ఉన్నావురా. ఏంటి డ్రెస్ ఈ రోజు, ఏంటి విశేషం? ఇవాళ షూట్ ఉంది, జస్ట్ కూర్చోడానికి ఇది వేసుకున్నాను. ఓ, జస్ట్ కూర్చోడానికి బట్ నీ లంగా జాకెట్ అండ్ ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడం అండ్ చాలా ట్రెడిషనల్ గా ఎప్పట్లానే బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఓకే అన్విత, 3 హ్యాట్రిక్స్ కొట్టావు వరుసగా. ఆ అంటే అండ్ గోంగూర తోటకాడ, నెక్స్ట్ మీసాల పిల్ల. 3 సాంగ్స్ చాలా బాగుంటాయి నీ సాంగ్స్. అయితే సరిగమప లిటిల్ ఛాంప్స్ కి వచ్చే ముందు, ఇంతకు ముందు ఎక్కడ సాంగ్స్ పాడడం గానీ నేర్చుకోవడం గానీ చేసావా? ఎస్, నేను నేర్చుకునేదాన్ని అంబికా మ్యామ్ దగ్గర. కర్ణాటక 2 years నేర్చుకున్నా, తర్వాత మానేసాను. తర్వాత హిందుస్థానీ ఆర్టీఎం అకాడమీలో జేషి మ్యామ్ దగ్గర ఇప్పటి వరకు కూడా నేర్చుకుంటున్నాను. ఓకే, అరే నీ ఏజ్ ఎంతరా అన్విక? నువ్వు ఇన్ని ఇయర్స్ ఎంత నేర్చుకున్నావు? నవంబర్ లో 10 years అవుతాను మ్యామ్. ఓ, ఈ నవంబర్ కి 10 years. ఏ డేట్ నీ బర్త్డే? 16th మ్యామ్. 16th. ఇప్పుడు ఇంకా 6 days ఉంది నీ బర్త్డే కి. వావ్. అయితే మేము ఈ ప్రోగ్రామ్ నీ బర్త్డే రోజు పబ్లిష్ చేసుకుంటాము. ఎనీవేస్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఫ్రమ్ మై హిట్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. సరే, ఏంటి నెక్స్ట్ ఏ సాంగ్స్ ఇవ్వబోతున్నావు మాకు? నెక్స్ట్ మీకు ఆంటీ కూతురా ఇప్పుడు ఇవాళ షూటింగ్ జరగబోతుంది. ఆంటీ కూతురా సాంగ్ ఇప్పుడు షూటింగ్ జరగబోతుంది. అయితే నువ్వు పాడిన అన్ని పాటల్లో నా ఫేవరెట్ అయితే ఆ అంటే అమలాపురం. నాకోసం ఒకసారి ఆ సాంగ్ పాడతావా? యా షూర్, ప్లీజ్. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలగొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుపరం, గ్యాలమెస్తే వాలుతారు కుర్రాకులం. వావ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అక్క. చాలా బాగా పాడు. ఎప్పుడు అంటే సాంగ్స్ అనేవి జనరల్ గా మ్యూజిక్ నేర్చుకోవడం వేరు, బట్ పెద్ద పెద్ద సింగర్స్ ఏం చెప్తారంటే ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా ఎవ్రీడే? ఎస్ అక్క, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. సరే, అండ్ ఇప్పుడు నువ్వు ఆంటీ కూతురు పాడుతున్నావు అంటే నువ్వు ఏదైనా సాంగ్ అనేది నీకు వాళ్ళు ఇస్తారా, లేకపోతే సాంగ్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారా? ఓకే. సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే ముందు ఆంటీ కూతురా మాకే ముందు నువ్వు వినిపించాలి ఇంటర్వ్యూలో, ఎందుకంటే మేము నీకోసం స్పెషల్ గా వచ్చాం కాబట్టి ఈరోజు ఇక్కడ సెట్ కి. ఓకే, అండ్ జడ్జెస్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్? జడ్జెస్ లో ఐ డెఫినెట్లీ థింక్ ఇట్ ఈస్ అనిల్ గారు ఆర్ శైలజ గారు. అనిల్ గారు అండ్ శైలజ గారు. ఎందుకు నీకు వాళ్ళంటే ఎందుకు ఇష్టం? అనిల్ గారు ఎందుకు ఇష్టం, శైలజ గారు ఎందుకు ఇష్టం? Because Anil garu like boosts my energy when I'm on stage. Like when I see him, I want him to say that I sang so good. And Shailaja garu, I like her because she says all of my mistakes accurately. Because if she doesn't say my mistakes, I won't know the mistakes now. ఓకే, ఎంత బాగా చెప్పావు తెలుసా నువ్వు. థ్యాంక్ యూ. ప్లస్ ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నావు. ఇంత పాజిటివిటీ నీకు ఎలా వచ్చింది? ఎవరు నేర్పించారు నీకు ఈ ఏజ్ లోనే? ఈ ఏజ్ లో నా ఇన్స్పిరేషన్ మై డాడీ ఇంకా పిన్ని. డాడీ ఈజ్ యాక్చువల్లీ ఎ మ్యూజిక్ డైరెక్టర్. అవునా? డాడీ పేరేంటి? ఘంటసాల విశ్వనాథ్. ఘంటసాల విశ్వనాథ్. He always motivates me. He tells me wherever I get wrong. And my pinny, she also sang last year in Saregamapa. Wow. ఎవరు మీ పిన్ని? సౌందర్య లహరి. ఓకే, సౌందర్య లహరి గారు. రైట్. ఓకే, సో చెప్పు ఇంకేంటి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే లైక్ ఏదైనా మూవీస్ చేస్తున్నావా, లేకపోతే బయట ఏదైనా సాంగ్స్ ఉన్నాయా? మూవీస్ ఏం చేయట్లేదు. ముందు నేను
ఒక పాట పాడాను నిబ్బా నిబ్బి అని, రిలీజ్ అయింది. మా డాడీనే కంపోజర్. ఓకే. ఇంకా ఇంకో అంకుల్ పవన్ చరణ్ అని, ఆయన కూడా నాతో పాడారు. ఓకే. ఇంకా బిఫోర్ కొన్ని ఇయర్స్ బిఫోర్ నేను మా డాడీ మూవీలో డబ్బింగ్ ఇచ్చాను, అను మూవీ అని. ఓకే. నీలో చాలా మల్టీ షేడ్స్ ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్ రా నువ్వు. థ్యాంక్ యూ అక్క. ఏంటి, ఏ క్లాస్ చదువుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు 5th grade చదువుకుంటున్నా. 5th grade చదువుకుంటున్నావు. సో 5th grade చదవడంతో పాటు క్లాస్ లో మార్క్స్ ఎలా వస్తాయి నీకు? బాగానే వస్తాయి. బాగానే వస్తాయా? మార్క్స్ తో పాటు ఇటు ఈ యాక్టివిటీస్ అంతా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. యా, Okay. చేస్తున్నా. వెరీ గుడ్. సో ఇక్కడ నేను నిన్ను కొన్ని విషయాలు అడుగుతాను, నాకు కొన్ని సీక్రెట్స్ కావాలి, నీ దగ్గర నుంచి చెప్తావా? చెప్తా. ఓకే. ఇక్కడ సరిగమప సెట్ లో మాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతాయని తెలిసింది, వాటి గురించి నేను నిన్ను అడుగుతాను. ఏంటి మీకు సెట్ కి వెళ్లే ముందే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారంట, మీరు వాటిని ఏమో ఒప్పుకోరంట. లైక్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సుధీర్ గారి మీద జోక్స్ వేయాలని చెప్తారంట, మీరేమో నో 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 మేము వేయమని చెప్తారంట, నిజమేనా? కొన్ని జోక్స్ కొంచెం ఓవర్ ఉంటాయి, మేము ఒప్పుకోం, కానీ వాళ్ళు చెప్పేస్తారు. అయినా పాపం మీకు ఇష్టం లేకపోయినా వేయాలా? నేను మీసాల పిల్ల టైంలో చూసాను, నువ్వు శారీ కట్టుకొని క్యూట్ గా రెడీ అయ్యావు కదా, అప్పుడు సుధీర్ గారు నీతో ఏదో మాట్లాడుతుంటే నువ్వు కొన్ని సెటారికల్ గా మాట్లాడావు కదా. సో సుధీర్ గారి మీద జోక్స్ వేసినప్పుడు నీకేం అనిపించలేదా? నో, ఇట్స్ ఆల్ ఫన్ ఓన్లీ. మేము ఉత్తిగా చెప్తూ ఉంటాం. అవునా? ఓకే. అండ్ అనిల్ గారి గురించి చెప్పు నాకు. అంటే మాకందరికి అనిల్ గారు అంటే ఒక పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుసు, మాకు తెలియని అనిల్ గారు మీకు ఏమైనా తెలుసా? నో, హీస్ ఆల్ ది సేమ్. ఫన్ గా ఉంటారు, స్పోర్టివ్ గా ఉంటారు, హీస్ వెరీ పాజిటివ్ మైండెడ్. ఇప్పుడు మీరు వన్స్ షూట్ లో ఉన్నప్పుడు ఎలా అయినా అనిల్ గారితో, శైలజ గారితో అండ్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడతారు, రోజా గారితో, వీళ్ళది వన్స్ సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు అందరూ కబుర్లు చెప్పుకుంటారా? చెప్పుకుంటాం. కొన్నిసార్లు వాళ్ళు కనపడుతున్నప్పుడు హౌ ఆర్ యు అని చెప్పుకుంటాము, మంచిగా మాట్లాడుకుంటాం మేమందరం. ఓకే. అండ్ ఇక్కడ సెట్ కి నిన్ను తీసుకొచ్చేది ఎవరు? అంటే నువ్వు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండాలి కదా, డాడీ బిజీగా ఉంటారు, నిన్ను ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి? మమ్మీయే తీసుకొస్తూ ఉంటది. ఓకే. మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో IRDA బ్రాంచ్ మేనేజర్. అవునా? మమ్మీ బ్యాంక్ ఎంప్లాయీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో? బ్యాంక్ ఎంప్లాయీ కాదు, ఇన్సూరెన్స్ ఎంప్లాయీ. యా. ఓకే. ఏదేమైనా కానీ మమ్మీ బిజీగా ఉంటారు, మరి ఎలా మేనేజ్ అవుతుందట ఆఫీస్ నిన్ను ఇక్కడికి తీసుకురావడం? అంటే రిహార్సల్స్ కి మమ్మీ లేనప్పుడు తాతని పంపిస్తుంది. తాత నాన్నమ్మ వస్తుంటారు ఫ్రీక్వెంట్ గా. ఇంకా షూట్స్ కి అయితే మమ్మీ ఎలాగన్నా హాలిడే పెట్టాల్సి వస్తుంది, కాబట్టి మమ్మీ వస్తుంది. సో ఇంట్లో నుంచి నీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. మమ్మీ చాలా హెల్ప్ చేస్తారు అయితే నీకు. మొత్తానికి మమ్మీకి బాగా నిన్ను చాలా పెద్ద సింగర్ చేయాలన్న గోల్ ఉన్నట్లుంది, నిజమేనా? నిజమే. ఎప్పుడైనా చెప్తుంటారా మమ్మీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా పెద్ద సింగర్ అవ్వాలి అని చెప్పేసి? నేనే అనుకుంటూ ఉంటా ఇప్పుడు. నువ్వే అనుకుంటూ ఉంటావా? వెరీ గుడ్ రా. అంటే జనరల్ గా చాలా మంది నీలాంటి క్యూట్ బేబీస్ ఏంటి అంటే పేరెంట్స్ చెప్పినట్లు వింటూ ఉంటారు, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకంటూ చాలా చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద గోల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే పెద్ద అయిన తర్వాత ఐ యాక్చువల్లీ లవ్ కుకింగ్ నౌ. కుకింగ్? కుకింగ్ అంటే ఇష్టమా? ఐ లవ్ ఇట్. ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు నానమ్మ చెప్తుంది అవెన్ టచ్ చేద్దని. ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాను కదా, నానమ్మ అలవ్ చేస్తుంది. చాలా పెద్ద అయ్యావు. మమ్మీ కూడా కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు ఇంట్లో నేనే శాండ్విచెస్ చేసుకుంటూ ఉంటాను. అమ్మో, ఓవెన్ లో చేసేస్తావా శాండ్విచెస్ అంతా? ఓవెన్ కాదు, గ్రిల్లర్ ఉంది. గ్రిల్ లో చేసేస్తావా? మరి ఓకేనా? అలో చేస్తారా? అలా చేస్తారు, కొన్ని వాటికి చేయరు, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మరి మమ్మీకి కూడా చేసి పెడుతుంటావా ఎప్పుడైనా? లేదు, శాండ్విచెస్ చేస్తూ ఉంటా, కానీ మమ్మీకి చీజ్ అంత నచ్చదు, కానీ నా కోసం అని తింటది. మమ్మీలు అంతేనమ్మా, మీకోసమే మేము తింటాము, మాకు కొన్ని నచ్చినా నచ్చకపోయినా మేము ఉండేది మీకోసమే కదా. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. వెరీ నైస్ రా. సో వాట్ ఈస్ యువర్ గోల్స్? అంటే నాకు పర్టిక్యులర్ గా గోల్స్ అని ఏం లేవు, బట్ ఐ లవ్ కుకింగ్, బేకింగ్, ఐ స్విమ్, అండ్ ఇన్ మై నా స్కూల్లో ఐఎమ్ హెడ్ గర్ల్ యాక్చువల్లీ. ఇవన్నీ నీ ఇంట్రెస్ట్ కదా. నేను అడిగేది ఏంటంటే ఫ్యూచర్ లో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని. ఫ్యూచర్ లో నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను.
ఏంటి నీకు కుకింగ్ వచ్చు, బట్ అయినా కానీ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్. నీకు చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి కదా, సో ఈ ఇంట్రెస్ట్లు అన్నీ కలిపి నువ్వు చాలా మల్టీ టాలెంటెడ్ అని మాత్రం మాకు అర్థమవుతుంది. రియల్లీ వండర్ఫుల్. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది నేను చూస్తే, అబ్బా నీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని మల్టీ షేడ్స్ ఉన్నాయి, నాకు వీటిల్లో ఏవీ లేవు అని చెప్పేసేసి. బట్ రియల్లీ వండర్ఫుల్ నాన్న. ది సేమ్ టైం నువ్వు ఫ్యూచర్లో చాలా పెద్ద సింగర్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. సో ఎండింగ్ లో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు మా కోసం ఆంటీ కుతుర సాంగ్ పాడాలి. ఓకే, షూర్. ఆంటీ కూతురా అమ్మ అప్సరా ముస్తాబదిరింది, ఆంటీ కూతురా అమ్మ అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరనది, అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడానం తొందరనది వెడ్డింగే సిద్ధమైనది. సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ రా, బాగా పాడుతున్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలానే యూ ఆల్వేస్ రాక్స్. థ్యాంక్ యూ అక్క. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.